ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయటం? మా అందరికీ ఆనందంగా ఉందండి. ఇక్కడ ఆయన అవసరం ఉందంటారా? ఆయన గెలుపు ఎంతైనా ఉంది. ఈ 5 ఏళ్ళు ఆయన పరిపాలన ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు వస్తే దాన్ని చేంజ్ చేస్తారంటారు? చేంజ్ అవుతుందనే కదండి మరి. గెలిపిస్తున్నారా మరి? ఏంటమ్మా జనసేన గుర్తు ఏంటి? గ్లాస్. సరే గెలిపిస్తారా గ్లాస్ ని? ఓ అందరం మేమందరం ఒక మాట మీదే ఉన్నాం గెలిపించాలి. ఎలాంటి వ్యక్తి అమ్మా పవన్ కళ్యాణ్ గారు? తెలుసా మీకు ఆయన గురించి? ఆయన గురించి తెలుసంటే ఇప్పుడు చెప్తున్నారు కదండి అన్ని. దాన్ని బట్టి మేమందరం ఆయన వస్తే బాగుంటది. పిఠాపురం ప్రజలకు అవసరం అంటారా? ఆయన అవసరమే. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం. పిఠాపురం ఏంటి ఎవరికి వేస్తున్నారు ఓటు? ఇంతకుముందు ఎవరు నాకు ముందు వేశారు? ఈసారి ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారి గెలుపు? బాగుంటది, చాలా బాగుంటది. ముఖ్యంగా యువతకు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత అవసరం అంటారు? అవసరం ఉంది కదా, అవసరం లేకపోతే ఆయన రానే రాదు. అవసరం ఉంది కాబట్టి ఆయన తెలుసుకొని మరీ పిఠాపురంలో ఉన్నారు అంటే ఆయన తెలుసు ఇక్కడ ఎంత అవసరం జనాలకి అన్నది ఆయన తెలుసు కాబట్టి ఇక్కడ వచ్చారు. అంటే ఇప్పటి వరకు ఒకలాగా ఉంది పిఠాపురం. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే సెలబ్రిటీస్ వస్తున్నారు, పిఠాపురం ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతుంది. ఎలా అనిపిస్తుంది? ముందు పిఠాపురం అంటే కాకినాడ పక్కన వైజాగ్ దగ్గర అనేవాడు. ఇప్పుడు పిఠాపురం అంటే పిఠాపురం పక్కనే కాకినాడ అన్న స్టేజ్ వచ్చింది అంటే ఓన్లీ పవర్ స్టార్ బ్రాండ్ క్రియేట్ చేశారంట. బ్రాండ్ అంటే బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. పిఠాపురం బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు. మీ దగ్గర పెట్టుకుంటారా మళ్ళీ ఏమన్నా వదిలేస్తారు? ఇంకా వదలం, మా చేతిలోనే మా ఊర్లోనే ఉంచుకుంటాం. గెలిపిస్తాం ఖచ్చితంగా. మీకు ఓటాకు ఉన్నాయమ్మా? లేవు. ఇలాగే అందులో జెండా అట్టుకుని తిరుగుతున్నారు. మరి మీకు ఓట్లు లేవు కదా, మరి అలాగే ఇంట్లో వాళ్ళతో చెప్తాం. ఓకే. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి ఎంతమంది జనం? ఏంటి సంగతి అసలు? ఎలా ఉండబోతుందంటారు? సూపర్ గా ఉండబోతుందండి. ఓకే. ఏం సార్ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తున్నారా లేదా? పక్కా అండి, 100% ఓకే అండి. మీ పిల్లలేనా? ఓట్లు వచ్చినాయమ్మా? ఇంకా రాలేదండి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కళ్యాణ్ గారికి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారా? మేము ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ ఆయనకే. ఇంకా ఎలా ఉంది సార్ ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురానికి ఎంత అవసరం ఉంది అంటారు? చాలా అవసరం ఉందండి. మలుపు అండి, రాజకీయాలకి మలుపు అవుతుందండి. ఓకే. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్తావన ఎలా అనిపించింది? 2 సంవత్సరాలైన పార్టీ నడపడం కావచ్చు, ముఖ్యంగా ఆషామాషి కాదండి, అదైతే ఆషామాషి కాదు. నడపడం ఒక ఆయన మాట మీద నిలబడే వ్యక్తి, అలాగే మాటకి విలువిచ్చే వ్యక్తి కూడా. ముఖ్యంగా అంటే చాలా మంది ఆయన రాజకీయాలకు సరిగ్గా కుదరదు, ఆయన రాజకీయాలు సరిగ్గా చేయలేడు, తెలియని వాళ్ళు మాట్లాడేదండి. ఆయన ఐడియాలజీ కానీ ఆయన ఇది కానీ మనం ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మనం చూస్తే మనకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఆయన ఐడియాలజీ కానీ ఆయన ఎంచుకునే విధానం కానీ అది కూడా సూపర్ గా ఉందండి. ప్రజలకు అవసరం అంటారు ఆయన? చాలా అవసరం అండి, చాలా అవసరం. ఆయనలాగా ఉండే వ్యక్తులు మీకు ఎప్పుడన్నా ఎవరన్నా కనిపించారు ఈ మధ్యకాలం? ఈ మధ్యకాలం సొంత డబ్బు పెట్టిన వాడు ఎప్పుడు కనపడలేదండి. ఇంతమంది రాజకీయ నాయకులు చూసాను కానీ చెమటోటి కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక్కడ పెట్టలేదండి. పిఠాపురంలో ఆయన ఇప్పుడు గత ఎలక్షన్స్ లో 2 చోట్ల ఓడిపోయారు, కానీ పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ఏంటంటే మా దత్తుడే మాకు పంపాడండి, మా దత్తాత్రేయుడే. ఇక్కడైతే ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోయిన మాకు ఏమో లేటెస్ట్ గా మాకు ఇక్కడ వచ్చారండి ఆయన. సరే ఎలా ఉండబోతుంది అంటారు గెలుపు? అదిరిపోతుందండి, పక్కా అండి. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది? మా యొక్క లక్ అనుకుంటాం అంతే. ఎలా ఉండబోతుంది అంటారు? మీ భవిష్యత్తుకి రేపు పొద్దున్న పిఠాపురం మీకు మీ భవిష్యత్తుకి బాగుంటది అంటారు ఇక్కడ? మీకు మాకు యూత్ కి అన్నది మాకు రేపు అన్న రోజు మా యూత్ భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు రావాలి. అందరికి మరి సపోర్ట్ చేస్తావా? అందరికి ఓటేపిస్తావా దగ్గరుండి? పక్క. ఏంటి జనసేన గుర్తు ఏంటమ్మా? గాజు గ్లాస్.